Then we have to write a program for insertion in సింగిల్ లింక్డ్ లిస్ట్. ఇప్పుడు మల్టిపుల్ నోట్స్ని ఎట్లా ఇన్సర్ట్ చేస్తాం అనేది చూస్తాం. ఓకే, సో ఇప్పుడు మనం ఎప్పుడైనా ఒక ప్రోగ్రామ్ అనేది రాసినప్పుడు ఫస్ట్ యూ హ్యావ్ టు రైట్ అవుట్పుట్ ఫర్ దట్ ప్రోగ్రామ్. ఓకే, ఇప్పుడు మనం మల్టిపుల్ నోట్స్ మనం క్రియేట్ చేసే ప్రోగ్రామ్ ఏంటంటే లింక్డ్ లిస్ట్. ఇప్పుడు ఈ డేటా మనం ఇన్సర్ట్ చేస్తాం అనమాట. సో లింక్డ్ లిస్ట్లో డేటాని ఎలా రిప్రజెంట్ చేస్తాం? నోడ్స్. నోడ్ కంటైన్స్ data part and link part. So this node address is 2000, second node address is 2000, third node address is 3000. Our data 10, 20, 30. Okay, what is the link part? 2000. What is the what is the value in the second node link part? 3000. Okay, and what is the link part in last node? Null. Compulsory first node should be represented by head. Means head contains address of the first node. మనం ఇప్పుడు దాకా చూసిన ప్రోగ్రామ్ ఏంటి? లాస్ట్ వీడియోలో హెడ్ నోడ్ ఎలా క్రియేట్ చేసాము, ఆ హెడ్ నోడ్ని ఫస్ట్ నోడ్కి ఎట్లా పాయింట్అవుట్ చేసాము. ఇప్పుడు మనం ఈ 3 నోట్స్ని క్రియేట్ చేసి ఎలా ఇన్సర్ట్ చేయాలి నోట్స్ అనేది ప్రోగ్రామ్ చూస్తాం. ఓకేనా? నౌ లెట్స్ స్టార్ట్ program for insertion in a single linked list. So every program should start with a header file #include stdio.h. ఇది చాలా మందికి తెలిసిందే, ఎవరికైనా తెలియకపోతే కనుక చెప్తాం. అంటే మనం ఏ ఫంక్షన్స్ అయితే యూస్ చేసుకుంటున్నామో ఆ ఫంక్షన్స్ని కంపల్సరీ ఆ రిలేటెడ్ హెడర్ ఫైల్ని మనం ఇంక్లూడ్ చేసుకోవాలి. సో మనం యూస్ చేసేది యూజర్ డిఫైన్డ్ డేటా స్ట్రక్చర్ కాబట్టి ఐఎమ్ క్రియేటింగ్ స్ట్రక్ట్ నోడ్. ఇట్ కంటైన్ 2 part. మీకు ఆల్రెడీ ఫస్ట్ వీడియోలో చెప్పాను. సో అండ్ అగైన్ అడ్రస్ ఆఫ్ ది నెక్స్ట్ నోడ్ ఇట్ సెల్ఫ్ ఇట్ ఈస్ నోడ్. ఫర్ దట్ పర్పస్ ఐఎమ్ క్రియేటింగ్ సెల్ఫ్ రిఫరెన్షియల్ స్ట్రక్చర్. సో నోడ్ అండ్ లింక్. So end with a semicolon, and every program execution starts from main int main. Okay na? First మనం ఏం క్రియేట్ చేసాం? హెడ్ పాయింటర్ struct node star head equal to malloc. నేను సింగిల్ లైన్లో ఇంక్లూడ్ చేస్తున్నాను. Size of malloc function returns a pointer, that's why size of struct node. ఓకేనా? హెడ్ని క్రియేట్ చేసాం. ఫస్ట్ హెడ్లో ఇనిషియల్లీ ఎంత డేటా ఇనిషియలైజ్ చేసాం? హెడ్ ఆఫ్ డేటా ఈక్వల్ టు 10. ఓకే, వాల్యూ 1000 ఇన్ హెడ్ కంటెంట్ 1000. సో హెడ్ ఈజ్ ఇనిషియలైజ్డ్ విత్ 10,000 and head of link is initialized with null. Okay, now we are going to create a second node create cheyali. So again it is self is a node. So I have to write syntax, write struct node. Then second node ki iche name current 1. Second node ki iche name enti current 1. ఇక్కడికి ఇచ్చిన నేమ్ ఏంటి? హెడ్. కరెంట్ 1. సేమ్ అగైన్ malloc size of struct node. ఎప్పుడైతే ఇలా క్రియేట్ చేసామో ఇమ్మీడియట్గా నీకు కరెంట్ 1 అనేది క్రియేట్ అవుతుంది. ఓకేనా? కరెంట్ 1 ఈ నోడ్కి ఒక అడ్రస్ అనేది ఎలకేట్ చేస్తుంది కదా, ఆ అడ్రస్ వాల్యూ ఎంత? 2000. ఓకేనా? ఇప్పుడు దీన్ని ఏమేంటి? కరెంట్ 1. ఐఎమ్ క్రియేటింగ్ కరెంట్ 1. వాట్ ఈస్ ద నోడ్ అడ్రస్? ఎంలో క్రియేట్ చేసిన నోడ్ అడ్రస్ వాల్యూ ఎంత? 2000. ఇప్పుడు 2000 ఎందులో ఉంది? కరెంట్ 1లో ఉంది. వాట్ ఈస్ ద వాల్యూ ఇన్ కరెంట్ 1? 2000. ఓకే, ఇప్పుడు ఇందులో వాల్యూ ఇన్స్లైజ్ చేయండి.
కరెంట్ 1 వాల్యూని ఎలా ఇన్స్టలేట్ చేస్తాం? ఆఫ్ డేటా ఎంత ఇన్స్టలేట్ చేస్తున్నాం? 20 right? Then what is the link value in current 1? Null. 1 link equal to null. Yes. జస్ట్ ఇక్కడ చిన్న ఇంపార్టెంట్ ఏంటంటే ఈ అడ్రస్ వాల్యూ ఇప్పుడు చూడండి 2000 ఎక్కడ ఇన్స్టలేట్ చేయాలి? ఫస్ట్ నోడ్ యొక్క లింక్ పార్ట్లో, అవునా? ఫస్ట్ నోడ్ లింక్ పార్ట్ ఎంతతో ఇన్స్టలైజ్ అవ్వాలి? 2000 తోటి ఇన్స్టలైజ్ అవ్వాలి. ఫస్ట్ నోడ్ని ఏ నేమ్తో రిప్రజెంట్ చేస్తున్నారు? హెడ్, అవునా? హెడ్ యొక్క లింక్ పార్ట్, హెడ్ ఆఫ్ లింక్లో ఏ వాల్యూ ఇన్స్టలైజ్ చేయాలి? 2000. ఈ 2000 నేమ్ ఏంటి? కరెంట్ 1. దెన్ ఇమ్మీడియట్లీ హెడ్ ఆఫ్ లింక్ పార్ట్లో ఎంత వాల్యూ ఇన్స్టలైజ్ అవుతుంది? ఇప్పుడు కరెంట్ 1 వాల్యూ ఎంత? 2000. ఓకే, దెన్ 2000 is here and what is the current 1 value? 20. What is the link part in a second node? Null. Okay, up to this our program is inset. Now we are going to create a third node, right? ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోండి, సింగిల్ లింక్ లిస్ట్లో వాడు ఏం చేస్తాడంటే ఎక్కడో దూరంగా ఒక నోడ్ క్రియేట్ చేస్తాడు. ఆ నోడ్ యొక్క అడ్రస్ని తీసుకొచ్చి ఇక్కడ అటాచ్ చేస్తాడు. సేమ్ ప్యాటర్న్, సేమ్ కోడ్ రిపీట్ అవుతుంది. చూడండి, ఇప్పుడు కరెంట్ 1 క్రియేట్ చేసాం మనం, ఇక్కడ వరకు క్రియేట్ అయ్యింది మన కోడ్. ఇప్పుడు థర్డ్ నోడ్ క్రియేట్ చేస్తాం ఫస్ట్. ఇప్పుడు అగైన్ వీ హ్యావ్ టు క్రియేట్ ఏ న్యూ నోడ్. ఫర్ దట్ న్యూ నోడ్ క్రియేషన్కి ఏం చేస్తాం? స్ట్రక్ట్ నోడ్ స్టార్. ఇప్పుడు నేను తీసుకునే నోడ్ నేమ్ వచ్చి కరెంట్ 2. ఇక్కడ ఏం తీసుకున్నాను? కరెంట్ 1. ఇక్కడ ఏం తీసుకుంటున్నాం? కరెంట్ 2. అగైన్ ఎలా నోడ్కి మెమరీ అలొకేట్ చేస్తాం? ఎమ్ఎల్ఆక్ సైజ్ ఆఫ్ స్ట్రక్ట్ నోడ్. అగైన్ సేమ్. ఎప్పుడైతే నువ్వు ఎమ్ఎల్ఆక్ అనే ఒక ఫంక్షన్ని కాల్ చేసావో ఇమీడియట్గా ఏమవుతుంది? నోడ్ అనేది క్రియేట్ అవుతుంది. ఆ నోడ్కు ఒక అడ్రస్ అనేది అలొకేట్ చేస్తుంది కదా, 3000. దీని నేమ్ ఎంత? మేము పాయింటర్తో ఏం డినోట్ చేస్తున్నాం? టర్మ్ ఇట్ యాజ్ కరెంట్ 2. ఓకే, ఈ లైన్ కంపైల్ అవ్వగానే it will create a one node, address value is 3000 and the pointer name is current 2. ఇప్పుడు ఇన్స్టలేట్ చేద్దాం. కరెంట్ వాల్యూ డేటాని ఇన్స్టలేట్ చేయడానికి ఫార్ములా సింటాక్స్ కరెంట్ 2 ఆఫ్ డేటా ఈక్వల్ టు ఎంత వాల్యూ ఇన్స్టలేట్ చేసాం మనం? 30. దెన్ 30 is installed here. Okay, then current of 2 of link is initialized with initially null. So I am initializing null. ఓకే, ఇప్పుడు ఎక్కడో దూరంగా మనం ఒక నోడ్ని క్రియేట్ చేసాం. ఇప్పుడు ఈ నోడ్ని తీసుకొచ్చి మనం ఏం చేయాలి? మన లింక్ లిస్ట్కి అటాచ్ చేయాలంటే మీన్స్ వాట్ ఈస్ ద సెకండ్? ఇప్పుడు ఫస్ట్ నోడ్ ఉంది, ఇప్పుడు సెకండ్ నోడ్ యొక్క లింక్ పార్ట్లో మనం ఏం ఇన్స్టలేట్ చేయాలి? అడ్రస్ ఆఫ్ ది థర్డ్ నోడ్. ఎంత? 3000 ఎందులో ఉంది? కరెంట్ 2. అంటే అడ్రస్ ఆఫ్ ది సెకండ్ నోడ్ షుడ్ బి ఇన్స్టలైజ్డ్ విత్ అడ్రస్ ఆఫ్ ది లింక్ పార్ట్. సెకండ్ నోడ్ లింక్ పార్ట్ ఈజ్ ఇన్స్టలైజ్డ్ విత్ థర్డ్ నోడ్ అడ్రస్. సెకండ్ నోడ్ నేమ్ ఏంటి? కరెంట్ 1. సెకండ్ నోడ్ నేమ్ ఏంటనేది కరెంట్ 1. థర్డ్ నోడ్ నేమ్ కరెంట్ 2. ఇప్పుడు చూడండి, ఇక్కడ మెయిన్ లాజిక్ మనకి current 1 of link. Current 1 link is initialized with current 2. Current 2 value enta? 3000. Current 2. Okay, immediate ga ee null plus layman insert avutundi manaki 3000. Okay, immediate ga link aitundi.
ఇదేనా, ఇదే ఫామ్ అయిందా. అండ్ లాస్ట్ నోడ్ అడ్రస్ కంపల్సరీ ఏముండాలి, నల్. మనం ఆల్రెడీ ఇనిషియలైజేషన్ నల్లే చేసాం కదా, సో నో నీడ్ టు చేంజ్ ఎనీథింగ్. ఓకే, దిస్ ఈస్ ద ప్రోగ్రామ్ ఫర్ multiple nodes creation in a single linked list. That's it. This is the key point here. ఈ ఒక్క పాయింట్ తెలిస్తే we can create multiple nodes.